వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గడప గడపకు మన ప్రభుత్వంపై ముఖ్యమంత్రి జగన్ కాసేపట్లో సమీక్ష నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశం కానున్నారు. గడప గడపకు కార్యక్రమంలో వీరి పనితీరుపై ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గడప గడపకు మన ప్రభుత్వంపై ముఖ్యమంత్రి జగన్ కాసేపట్లో సమీక్ష నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశం కానున్నారు. గడప గడపకు కార్యక్రమంలో వీరి పనితీరుపై ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గడప గడపకు మన ప్రభుత్వంపై ముఖ్యమంత్రి జగన్ కాసేపట్లో సమీక్ష నిర్వహించనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ డ్రైవ్ ద్వారా అందిస్తారు. గాలిబ్. సార్, ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ నుంచి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఒక్కొక్కరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ వాయిదా పట్టడంతో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యేలతో పాటు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, రీజనల్ కోఆర్డినేటర్లు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే గతంతో పోలిస్తే ప్రస్తుతం గడప గడపకు మన ప్రభుత్వం రివ్యూ కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఏపీలోని ఈ నెలలోనే రాజకీయ సమీకరణాలన్నీ కూడా ఒక్కసారిగా మారుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా చంద్రబాబు అరెస్టు, దాంతో పాటు తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తులకు సంబంధించి కూడా అధికారికంగా ప్రకటన చేసిన తర్వాత ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలతో సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎన్నికలకు సన్నద్ధం చేసే దిశ కూడా ముఖ్యమంత్రి ప్రసంగం ఉండబోతుంది. దాంతో పాటు గడప గడప మన ప్రభుత్వంపై కూడా ముఖ్యమంత్రి రివ్యూ చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి వైసీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇదే కార్యక్రమంపై వైసీపీ ఫోకస్ పెడుతుంది. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా గెలుస్తారు అనేది మాత్రం ముఖ్యమంత్రి
ఎమ్మెల్యేలకు చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలోని ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది అనే దానిపై కూడా ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. ఎమ్మెల్యేల గ్రాఫ్ పై కూడా ప్రజల్లో ఎంతవరకు ఆదరణ ఉంది దానిపై కూడా ముఖ్యమంత్రి ఈ సమావేశంలో క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోవాలని కూడా ముఖ్యమంత్రి హెచ్చరికలు జారీ చేసినా సరే ఇంకా కొంతమంది తమ పనితీరు మార్చుకోకపోవడంతో ఇప్పుడు జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి చాలా సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా దీంతో పాటు రాష్ట్రంలో చంద్రబాబు అరెస్టు, దాంతో పాటు తెలుగుదేశం జనసేనకు సంబంధించి పొత్తులపై కూడా ముఖ్యమంత్రి ప్రసంగించే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే జనసేన టీడీపీకి సంబంధించి పొత్తులు ప్రకటించడంతో కొన్ని నియోజకవర్గాల్లోని సామాజిక పరిణామాలు మారుతున్న నేపథ్యంలోని ఆ నియోజకవర్గాల పరిస్థితులు బట్టి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి దానిపై కూడా ముఖ్యమంత్రి సూచనలు సలహాలు ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించిన పొత్తుల ఎఫెక్ట్ ఉభయ గోదావరి జిల్లాలోని ఎక్కువగా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలకు సంబంధించి పరిస్థితులతో పాటు ప్రభుత్వానికి సంబంధించి సంక్షేమ పథకాలను ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి దానిపై కూడా ముఖ్యమంత్రి వివరించే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇంకా చంద్రబాబు అరెస్టు నేపథ్యంలోని ప్రధానంగా ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీలు టార్గెట్ చేస్తున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అరెస్టు అక్రమంగా జరిగిందనేది మాత్రం దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలోని ఇది పూర్తి స్థాయిలోని న్యాయస్థానాల్లోని చంద్రబాబుకు వ్యతిరేకంగా తీర్పులు వస్తున్న తరుణంలోని ఇలాంటి పరిస్థితులు రావటానికి చంద్రబాబు చేసిన అవినీతి ఏ విధంగా ఉంది, గతంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కావచ్చు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్, దాంతో పాటు ఫైబర్ గ్రిడ్ ఇలాంటి స్కాముల వ్యవహారాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది, సాక్ష్యాధారాలు సేకరించింది. కాబట్టే ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లోని చంద్రబాబుని పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు న్యాయస్థానంలో కూడా వ్యతిరేక తీర్పులు వస్తున్నాయి. ఇదే అంశాన్ని లెక్కలతో కూడిన పూర్తిగా ఆధారాలతో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉండబోతుంది అనేది మాత్రం ముఖ్యమంత్రి చెప్పే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలపై కూడా పూర్తిగా ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే 95% వరకు కూడా ఎన్నికల హామీలను వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తుంది అనేది మాత్రం ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు చెప్పబోతున్నారు. దీన్ని పూర్తిగా సంధానకర్తలుగా ఇటు ప్రజలకు ప్రభుత్వానికి సంధానకర్తలుగా ఎమ్మెల్యేలు వ్యవహరించాలి. మరింత ఫోకస్ గా గడప గడప ప్రోగ్రామ్ ని తీసుకెళ్లాలని కూడా ముఖ్యమంత్రి చెప్పే అవకాశాలు. ఇంకా దాంతో పాటు ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలకు వెళ్తే తాము సిద్ధంగా ఉందామనేది మాత్రం ముఖ్యమంత్రి ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రులకు చెప్పారు. ఇదే అంశాన్ని మరోసారి ఎమ్మెల్యేలతో కూడా ప్రస్తావించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి మినీ జమ్లీ జరిగితే మాత్రం వివిధ రాష్ట్రాలతోని కలుపుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మినీ జమ్నీకి వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే షెడ్యూల్ కంటే ముందుగానే ఫిబ్రవరి మార్చిలోనే 1 నెల 2 నెలల ముందుగానే ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోని ఎన్నికల మీద పూర్తిగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా పనితీరు మార్చుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజల్లోనే ప్రతి దినం ఉండే దిశగా కూడా షెడ్యూల్ చేసుకోవాలి అని ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కూడా ముఖ్యమంత్రి చెప్పబోతున్నారు. ఇంకా ఓవరాల్ గా చూసినట్టయితే చంద్రబాబు జనసేన తెలుగుదేశం పార్టీ సంబంధించిన అప్తులు తాజా రాజకీయ పరిణామాల మీదే పూర్తి ఫోకస్ చేస్తూ గడప గడపకు మన కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో ఏం చెప్పబోతున్నారు, ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ముఖ్యమంత్రి ఎటువంటి ప్రకటన చేస్తున్నారు, ముఖ్యమంత్రి చేతిలోని ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించిన రిపోర్ట్ ఏ విధంగా ఉంది అనే టెన్షన్ మాత్రం ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేల్లో కనబడుతుంది. ఒక్కొక్కరుగా ఇప్పటికే వైసీపీ తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి సమావేశం ప్రారంభం. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.